నమస్తే ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ శంకరి. బీసీ రిజర్వేషన్లు 42% బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి తీర్మానం పెట్టింది. అది కేంద్రానికి పంపించింది, రాష్ట్రపతి ఆమోదం దగ్గర ఆగింది. ఈ లోపే ఒక ఆర్డినెన్స్ ను తయారు చేసి మళ్ళీ గవర్నర్కి పంపింది. అది కూడా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ దగ్గర ఆగింది. ఆయన లీగల్ ఒపీనియన్ కోసం ఆయన వెయిట్ చేస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసే ఆలోచన ఉందా లేదా? ఇది పక్కన పెడితే ఇప్పుడు అన్ని పార్టీలు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అనే అంశం చుట్టే రాజకీయాలు చేస్తున్నాయి. ఆల్రెడీ ఈరోజు తెలంగాణ జాగృతి తరఫున కవిత 72 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నది. మరోవైపు ఈరోజు కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు అందరూ తరలిపోయారు ఢిల్లీకి. 5, 6, 7 అంటే రేపు, ఎల్లుండి, అవతలేదు 3 రోజులు ఢిల్లీలో ఈ బీసీ రిజర్వేషన్ల మీద కేంద్రం ఒప్పించాలి, ఒప్పించేదాకా రావద్దు అని చెప్పేసి ఈ 3 రోజులు అక్కడ కార్యక్రమం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరలిపోయింది. ఆల్రెడీ మొన్న 2వ తారీఖు నాడే బీజేపీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది. మళ్ళా 8వ తారీఖు నాడు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 8వ తారీఖు నాడు కరీంనగర్ లో భారీ సభ పెట్టి బీసీ రిజర్వేషన్ల మీద తమ స్టాండ్ చెప్పాలనుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమైన నాయకులతో ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ముగ్గురిలో 3 పార్టీలలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఛాంపియన్ ఎవరైతారు? ఎవరు అందరూ బీసీల సంబంధించిన రిజర్వేషన్లకు అమలుకు అనుకూలమని చెప్తా ఉన్నారు, అమలు చేయాలని చెప్తా ఉన్నారు, దానికోసం డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ రాజకీయంగా తమ పార్టీకి ఎంత ఉపయోగపడుతుంది అనే కోణంలోనే ఈ 3 పార్టీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ 2 సభల్లో అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసనసభలో రెండింటి దగ్గర అన్ని పార్టీల మద్దతు తీసుకుంది. బిల్లును ఓకే చేసుకున్నది, కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఒప్పుకుంటలేదు. కేంద్రం మీన్స్ బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీ ఒప్పుకోవట్లేదు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏమో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామంటారు. మళ్ళీ అందులో ఏం కోరి పెడతారు అంటే అందులో 10% ముస్లిం రిజర్వేషన్లు కలిపారు, మేము మత రిజర్వేషన్లకు వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్లు చేస్తే ఓకే, కానీ అందులో మత రిజర్వేషన్లు 10% ముస్లింలే కలిపారు, అది తీసేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఒక మెలుగ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది? ఢిల్లీకి పోయి ఇక్కడ అయిపోయింది, ఇలా చేతుల పని అయిపోయింది, ఢిల్లీలో పెండింగ్ లో పడ్డది, బాల్ ఢిల్లీ కోర్టులో ఉంది. సో అక్కడ బీజేపీని ఇరుకులో పెట్టేలాగా 5, 6, 7 తారీఖు 3 రోజులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష కావచ్చు, నిరసన కావచ్చు, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అందులో పట్టుబట్టి ఖచ్చితంగా చర్చించాలి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఆ డిమాండ్ కోసం కావచ్చు 3 రోజులు అక్కడ ఢిల్లీకి వెళ్ళే ఆ ప్లాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇలా కేబినెట్ మీటింగ్ అయిపోగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా ఢిల్లీకి ఇప్పటికే ప్రత్యేక రైలు వేసుకున్నారు వాళ్ళు. ఇక బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కొంత స్తబ్దుగా ఉంది. ఇది సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి పెద్దగా కార్యక్రమాలు చేయలే. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పటికీ సొంతంగా కవిత బీసీ దీక్షలు అని చెప్పేసి, నిరాహార దీక్షలు అని చెప్పేసి, ర్యాలీలు అని చెప్పేసి, సమావేశాలు అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు జాగృతి ఆధ్వర్యంలో చేస్తా ఉంది. ఈ రోజు కూడా 72 గంటల నిరాహార దీక్షగా అనుమతి తీసుకొని ఇందిరా పార్క్ దగ్గర 72 గంటల దీక్షకు కూర్చుంది. ఇక బీఆర్ఎస్ సంబంధించి మొన్ననే పార్టీలో ఉన్న బీసీ నేతలందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు కూడా ఒక కార్యక్రమం చేసారు, భారీగా సమీకరించగలిగారు. అయితే బీజేపీ కార్యక్రమం 2వ తారీఖు నాడు అయిపోయింది, నిరసన దీక్ష చేసారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తామన్నారు. కాకపోతే 10% ముస్లిం రిజర్వేషన్ వాళ్ళకి తీసేయాలి, అట్లా తీసేసి 42 పెట్టి మేము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక తారును ముక్కుకేసి కాంగ్రెస్ పార్టీకి వేసారు. మరోవైపు కవిత చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను, పార్టీలను అందరినీ తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో మకాం వేసారు. 8వ తారీఖు నాడు అంటే కాంగ్రెస్ పోయి వచ్చిన తర్వాత 8వ తారీఖు నాడు కరీంనగర్ లో బహిరంగ సభ పెట్టి బీసీ రిజర్వేషన్ల అంశం మీద తమ స్టాండ్ ని, తమ డిమాండ్ ని బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టి ఈ మేరకు నిన్ననే కేసీఆర్ కొంతమంది ముఖ్య నేతలతోటి, ఆ పార్టీ నాయకులతోటి ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి సమావేశం కూడా అయినారు. అయితే ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్న ఈ బీసీ రిజర్వేషన్ల సాధన అనే పోటీలా ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రం దగ్గర అనుమతి తెచ్చుకొని దాన్ని ఏమంటారు బీసీ రిజర్వేషన్లను అక్కడ ఆమోదింపజేసుకొని తెచ్చి ఇక్కడ అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఎట్లయితుంది? అమలు చేసింది బీజేపీ కదా, మేమే ఇచ్చినామని చెప్పేసి ఆ క్రెడిట్ ను బీజేపీ పార్టీ చేసుకునే దాని ఏమంటారు ఆ ప్రయత్నం చేస్తుంది బీజేపీ. కేంద్రంలో మేమే ఉన్నాం కాబట్టి
మేమే ఒప్పుకున్నాం, మేమే బీసీ రిజర్వేషన్ల అమలుకి ఆమోదం తెలిపినాం కాబట్టి అది కంప్లీట్ గా మాదే అని చెప్పి బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ చేసే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రులు బండి సంజయ్ మాట్లాడతాడు. ఆయన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాటలన్నీ కూడా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన పెట్టినా ఇక్కడ అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని ఢిల్లీకి పంపించిన బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేసేది లేదు, ఒప్పుకునేది లేదని క్లియర్ గా బీజేపీ పార్టీ స్టాండ్ తెలుస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉంది. సో ఇప్పుడు ఎవరు ఛాంపియన్ నిలుస్తారంటే, సొంతంగా కాంగ్రెస్ పార్టీ దానికి చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ గా నిలిచేది, కానీ ఆ పరిస్థితి లేదు. సో దానికి చట్టపరంగా కావచ్చు, లీగల్ గా కావచ్చు, రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేధావులు, హైకోర్టులకు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన పెద్దలు కూడా దీని మీద అభ్యంతరాలు చెప్తా ఉన్నారు, అంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి. ఎందుకంటే కులగణన పూర్తి వివరాలు బయట పెట్టండి, బీసీ రిజర్వేషన్ల ఎట్లా అమలు చేస్తారు, డీటెయిల్స్ లేని మీరు ఎట్లా చేస్తారు, లొల్లిల పంచాయతీలు, కులాల మధ్యలో కుంపులాట, కులాల మధ్య ఒక కుంపటి రగిల్చే ప్రయత్నం అని చెప్పేసి వాళ్ళు కొంత విమర్శ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజు కవిత చేస్తున్న దీక్ష కావచ్చు, రేపు ఎల్లుండి 5, 6, 7 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, 8 తారీఖు నాడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కరీంనగర్లో ఇవి కావచ్చు, ఈ 3 కూడా బీసీ బిల్లును సాధిస్తే కనుక ఎవరు ఛాంపియన్స్ అవుతారంటే ఫైనల్ గా ఏ పార్టీ కూడా ఛాంపియన్ గా నిలవదు. ఎందుకంటే ఇది బీసీల నుంచి పెరిగిన డిమాండ్, బీసీల నుంచి ఆ పార్టీల మీద, ఆ ప్రభుత్వాల మీద పెరిగిన ఒత్తిడి కారణంగా ఇలా అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాబట్టి ఇది బీసీల విజయంగానే, ప్రజల విజయంగానే చూడాలి. ఏ పార్టీ జస్ట్ వాళ్ళ బాధ్యత, ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు చేస్తున్నారు అనుకోవచ్చు, వాళ్ళ బాధ్యతగా చేసారు అంతేగాని ఏ పార్టీ, ఏ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, జాగృతి ఎవరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ కనుక సాధిస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కదు. 100% బీసీ మేధావులు, బీసీ ఉద్యమకారులు, బీసీ నాయకులు, బీసీల ప్రజలు, బీసీల ఓట్లు మాత్రమే ఛాంపియన్ గా నిలిచాయని చెప్పొచ్చు. రైట్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ వెరీ మచ్.